నమస్తే దోస్తులు, ఎల్లమ్మ తల్లి పేజ్ 3 వీడియోనైతే మీ ముందుకు తీసుకొని వచ్చేసిన. అండ్ ఎల్లమ్మ తల్లి పేజ్ 3 ఎండింగ్ మాత్రం ట్విస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ వీడియో ఎప్పుడు పెడతావన్నా అని మీ అందరు అడుగుతారు. మీ అందరికీ తెలుసు, ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రతి పేజ్ రిలీజ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. అండ్ ఈ వీడియో చూసేటప్పుడే లైక్ కొట్టి చూడడం మాత్రం మర్చిపోకండి. అండ్ 24 అవర్స్లో 8K లైక్స్ కొట్టడం కూడా మర్చిపోకండి. అండ్ ఈ వీడియోనైతే ఇప్పుడు చూసేద్దామా. వస్తే మంగిలి, అరే వెంకటేషు, మీ ఇద్దరు నాకు ఒక సహాయం చేయాలరా. నువ్వు మరి ఇంతలా అడగాలరా, చెప్పురా. వెన్నెలని ఎలాగైనా మీరు బయటికి తీసుకొని రావాలరా. వెన్నెల బయటనే ఉన్నదిరా. నాన్న, నేను మంగళతో వెళ్ళి ఊరంతా చూసొస్తాను నాన్న. వద్దమ్మా, కాసేపటికి మనమే కారులో ఊరంతా చుట్టేసేద్దాంలే. ఏంటి నాన్న, నువ్వు ఎప్పుడు నా సంతోషాన్ని కట్టేస్తావు? నా ఫ్రెండ్తో నీ ఊరిని చూసేస్తే ఏమవుతుంది చెప్పు? నేను ఇంట్లోనే ఉంటాలే, ఎక్కడికి వెళ్ళను. ఏ మంగళి, నువ్వు వెళ్ళిపో. మంగళి, పెద్దయ్య, వెన్నెలని జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకురా. అయ్యి మా నాన్న బంగారు. త్వరగా వచ్చే నానా. సరే నాన్న. పుష్ప సినిమాల పుష్పరాజ్ మాదిరి ఎంత ముద్దుగున్నావురా బైరా. అవునన్నా, శ్రీవల్లి మాదిరి వెన్నెలకి కూడా ముద్దుగుంటుందా అన్న? అరే ఓ టిల్లు నా కొడుక, గమనంరా, ఊరోళ్ళని తిన్నారనుకో రచ్చ రచ్చ అవుతుంది. నేనేమన్నా మైకి పెట్టుకొని ఊరంతా చెప్తానా? నీకే చెప్తానా కదా. నీకెవర్రా ఈ విషయం చెప్పింది? ఆ గుండు వెంకటేష్ గాడేనా? కాదన్నా, నువ్వు వెంకటేష్ అన్నకు మంగళి అక్కడ చెప్తుంటే మేము విన్నాం. అమ్మ నీ దొంగ నా కొడుకలారా. అరే వింటే విన్నారు కానీ జర బడికి పోయినాక మీ దోస్తులతోనే అనకుర్రా. అయినా నేనెందుకంట? అయినా నేను అనుకుంటా ఉండడానికి నువ్వు 20 రూపాయలు ఇస్తావు కదా, ఏమంటే కలపనా? అమ్మ టిల్లు నా కొడుక, ఈ లత్కూర్ కథలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినవురా? లత్కూర్ కథలా? నువ్వు వద్దు, నీ 20 రూపాయలు వద్దు, పదవేకి వెళ్ళే మనం స్కూల్ పోయి వెండలక గురించి మాట్లాడుకుందాం. అరే టిల్లు, 20 కాదురా, 30 తీసుకో. అట్లా రా దారికి. అన్నా, వెన్నెలక్క గురించి ఇంకా నువ్వు నాతో మాట్లాడకన్నా, పాపం బైరా అన్న పైసలు ఇచ్చాడుగా. అరే టిల్ నా కొడుక, చెల్లిని చూసి నేర్చుకోరా. ఈ అన్న మనసుని ఎంత మంచిగా అర్థం చేసుకున్నదో. ఇక ఈ ముచ్చట్లు నేను డైరెక్ట్ సర్పంచ్ అంకుల్తోనే మాట్లాడుకుంటా. ఓసే చెల్లె, నువ్వు ఆ పని మాత్రం చేయక, జర పుణ్యం ఉంటుంది. నాకు కూడా 30 రూపాయలు ఇవి మరి. నా పనానికే తయారాలు కానీ ఇద్దరు తీసుకోవాలి, లాగించండి బడికి. అరే నానా, ఇలా అమావాస నానా 3 బాట్ల కాడ తిప్పేస్తారు. చెల్లి నున్ను తమ్ముడిని బడి దగ్గర తోలిరాపో. అబ్బా అవునా అమ్మ. అరే ఇప్పుడు వెన్నెలని తీసుకురమ్మని మంగిలి నన్ను గుండుగానే పంపిన. ఇప్పుడు వెన్నెల కనుక ఇక్కడికి వచ్చింది అనుకో, అనవసరంగా వెన్నెలని ఇప్పుడు నేను మిస్ అవుతా. ఇప్పుడు ఎట్లా? హే బైరా, ఏం ఆలోచిస్తాను? బడి దగ్గర తోలిరాపో పిల్లల్ని. ఓ అమ్మ, వీళ్ళేమన్నా గుడ్డోలా? అరే టిల్ నా కొడుక, చెల్లెని మంచిగా పట్టుకొని బడికి పట్టుకోపోరా. అసలే నడిమిట తిప్పేసిల్లట, సరేనా? పెద్ద పీకుడు పని ఏదో ఉన్నట్టు. సరే అన్న, నువ్వు బైరాగాన్ తమ్మునివిరా, ఎల్లు ఎల్లు. చెప్పిన మాట అసలే అయినారు నా కొడుకులు. ఆగండి. మంగళి, ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకెళ్తావంటే చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూల్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళి, సరేనా? అబ్బా, స్కూల్ అంటుంది. ఆ బైరగాడేమో సెలూన్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. లేట్ అయితే వాడు నా పానం తీస్తాడు. అంటే వెన్నెల, ఫస్ట్ వెంకటేష్ గారి సెలూన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ నుంచి స్కూల్ చాలా దగ్గర. వెన్నెల, దూరమైన మనసే, ముందు స్కూల్కి వెళ్దాం నాడు. అరే వెంకటేషు, ఈ వెన్నెల అసలు ఏం మారలేదురా. జగం ఉండిది, ఏదైనా మాట అన్నదంటే జలగబట్టినట్టే పడుతుంది. నువ్వే ఏదో ఒకలాగా బైరగాన్ని బయటికి తోలుకరాపోరా. సరే మంగిలి. రా మంగళి, ఏంటి తాబేలు నడిచినట్టు నడుస్తున్నావు? త్వరగా రా. వస్తున్నా వెన్నెల. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చా మన ఊరి బడికి, ఎంత బాగుందో కదా. నువ్వు కొత్తగా చూస్తున్నావు కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నావు వెన్నెల. నేను రోజు చూసేది ఇదేలే. ఎందుకు బల్లో ఆయమ్మ పని చేస్తున్నా? సారీ సారీ, జోక్ చేసాలే. మరీ మూతలా పెట్టకు, నిజమైన పని అనుకుని బడి నుంచి వెళ్ళగొడతారు. వెన్నెల వచ్చింది నా కోసం ఈ వేళ, వెన్నెల తెచ్చింది నా గుండెల సీకటి పొయ్యేలా.
నన్నిలా మార్చింది మునిగానే ప్రేమలో తుల్లా తనిలా అయ్యిందే సగభాగం నాలో రానిలా. అరే బైరా ఇచ్చిన కాడికి రాలు కానీ పోయి మాట్లాడిపోరా వెన్నెలతోని. నౌ దెక్కో మై హీరోయిజం. హాయ్ వెన్నెల. హే నువ్వా? ఆ ర్యాబిట్స్ని వదిలేసావా? అవును వెన్నెల, వదిలేసా. నువ్వు చెప్పావు కదా. మంచిగా కూర వండుకొని తినేటోడిని అనవసరంగా వదిలేసిండి బైరాగాడు. అలారా దారికి, ఆ మాత్రం భయం ఉంటే చాలు. 15 సంవత్సరాల క్రితం నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావు చూసావా? అప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా భయం వెన్నెల. నేను నిన్ను వదిలేయడం ఏంటి? భైరవా, నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువనే నీ కోసం ఉన్నానే. వెన్నెలమ్మా 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 నువ్వు వచ్చి ఆగిపోయే నా గుండెకు ఊపిరిపోసావే. ఎల్లమ్మ తల్లో అమ్మా ఎల్లమ్మ తల్లి, నా ఎన్నెల వచ్చింది కదా అని చెప్పి నిన్ను మర్చిపోయినా అని అనుకున్నావు కదూ? నువ్వు మా అమ్మవే ఎల్లమ్మ. నిన్ను మర్చిపోవాలంటే నా ప్రాణం పోవాలి. ఏంది? నా ప్రాణం పోవాలి. ఇదిగో చూడు, నీ కొడుకు ప్రేమతో నీకు అభిషేకం చేద్దామని ఇవన్నీ తెచ్చిండు. ప్రేమతోనే నా అభిషేకాన్ని స్వీకరించు ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లో నువ్వు పుట్టాల కూసుంటే ఎల్లమ్మ నా గుండెల్లో కూసుంది ఎన్నెలమ్మ. బైరా మంగిలి, అరే వెంకటేషు, ఏమైందిరా? ఎందుకంత కంగారు పడుతున్నారు? 2 సంవత్సరాల క్రితం పెద్దయ్య మన ఊర్లోంచి ఒకరు నిలగొట్టాడు కదా. సులోచన. అది మళ్ళీ మన ఊర్లోకి వచ్చిందిరా. 2 సంవత్సరాల నుంచి ఏ కంటికి కనిపించకుండా ఊరు పొలిమేరవతలు ఉన్న సులోచన మళ్ళీ మన ఊరికి రావడం ఏంటి? ఎక్కడుంది తను ఇప్పుడు? నల్ల చెరువు దగ్గర చూసాం. సరే వెళ్దాం నాడు. ఓ అమ్మా, ఎవరు నువ్వు? చెరువు దగ్గర ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఓ అమ్మా, ఎవరు నువ్వు? పిలుస్తుంటే వినపడట్లేదా? పెద్దయ్య ఆగండి. పెద్దయ్య, 2 సంవత్సరాల క్రితం శుద్రమంత్రాలు చేసి మన ఊర్లో 10 మందిని పొట్టన పెట్టుకున్నది గుర్తుందా? అవును, ఊరు నుంచి వెలివేశాం కదా, గుర్తుంది. సులోచన, నిన్ను ఈ ఊరు నుంచి వెలివేశాక మళ్ళీ ఎందుకు వచ్చావు? నేనేం కావాలని రాలేదు పెద్దయ్యా, ఈ ఊరికి నా బాధని చెప్పుకొని పోదామని వచ్చిన. పెద్దయ్య దీన్ని నమ్మకండి పెద్దయ్య. నీ బాధ వినడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు, కానీ ఈ ఊర్లో నుంచి వెళ్ళిపో. బైరా నువ్వు ఉండు. సులోచన, ఏంటి నీ బాధ? నా బిడ్డంటే నాకు ప్రాణమయ్యా, చిన్న పిల్లయ్యా చచ్చిపోయిందయ్యా. అయ్యో, ఎలా చనిపోయింది? 2 సంవత్సరాల క్రితం నన్ను ఈ ఊరు నుంచి వెలివేసిన తర్వాత ఎన్నో బాధలు పడ్డా. తినడానికి తిండి లేదు,
ఉండడానికి ఇల్లు లేదు. ఆకలి బాధతో చచ్చిపోయిందయ్యా నా కూతురు. దీనంతటికి కారణం ఈ ఊరు, మీరు. మీ వల్ల చచ్చిపోయింది నా కూతురు. అదే 2 సంవత్సరాల క్రితం 10 మందిని నీ శుద్ర మంత్రాలను ఉపయోగించి చంపేశావు. ఆ కుటుంబాలకు ఎంత బాధ కలిగి ఉంటుంది. ఇప్పుడు నీ కూతురు చనిపోయిందని ఇంత బాధపడుతున్నావు కదా, ఆ కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయి. కాలం ప్రతి దానికి సమాధానం చెప్తుంది. దానికి నిదర్శనమే ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ. నేను పడ్డ బాధ కంటే 10 రెట్లు ఎక్కువగా పడేటట్టు చేస్తా. ఈ ఊరిని సర్వనాశనం చేస్తా. పెద్దయ్యా, అనండయ్యా, దీన్ని ఈ ఊర్లో నుంచి తరిమి కొడతా. నువ్వేందిరా నన్ను తరిమి కొట్టేది? నా కూతురికి చావుకి కారణమైన ఈ ఊర్లో నేనే ఉన్నాను. మీరు చేసిన ఈ పాపం ఊరికే పోదు. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? ఈ తాళపత్రంలో ఉన్న దాని ప్రకారం ఆ కాళీమాతకి నా రక్తం పంచుకొని పుట్టిన నిన్ను బలి ఇస్తే ఎవరూ ఎదిరించలేని శక్తులను ఇస్తాదట ఆ కాళీమాత. ఆ శక్తులతో చిన్నెల్లాపురాన్ని శ్మశానం చేస్తా, సర్వనాశనం చేస్తా. Ha 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 ha.